ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చిక బయలు క్రమం తప్పకుండా చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతోటి ముందుకు కొనసాగుతున్నారని నేను నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, టీవీ ముందు కూర్చుని దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాల్లో చక్కని మాట కనబడుతుంది. చదువుతున్నాను, వినండి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడా, సజీవుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యం ఉండినట్లు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని మాటను మనం చూస్తే 2017 సంవత్సరాన్ని అనుభవిస్తున్నటువంటి మన జీవితాల ఎడల ప్రభు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశము వెల్లడవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మమ్మల్ని వదిలేశాడు, లేకపోతే మా వాళ్ళు మమ్మల్ని వదిలేశారు అనే అలవాటు ప్రకారంగా చెప్పుకున్నట్లుగా ఒకవేళ అనుకుంటున్నట్లయితే దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. దేవుడు ఒక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినటువంటి మిమ్ములను లేదా నన్ను, మనల్ని అందరినీ కూడా ఒక నూతనమైన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తున్నాడు. మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం, ఆయన తీసుకున్నటువంటి రెజల్యూషన్, ఆయన తీసుకున్నటువంటి ఆలోచన మానవ జీవితాల ఎడల చాలా శ్రేష్టమైన ఆలోచన. అది అనగా ఒక మాటలో చెప్పాలి అని అంటే మన జీవితాలను మరలా రీఇన్నోవేట్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్నమాట. శిథిలమైపోయిన, పాడైపోయిన, పతనమైపోయిన ఇల్లులు ఉంటాయి. కొన్ని ఇల్లులు, వాటిని పడగొట్టేసి కొత్తవి కడుతుంటారు. కానీ ప్రభువు మనల్ని పడగొట్టి క్రొత్త జీవితాన్ని ఇస్తా లేదు. మన జీవితాలనే దేవుడు మరలా రీఇన్నోవేట్ చేస్తున్నాడు, నూతనీకరణం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలమైనటువంటి రీతిలో వాటిని ఎదుర్కోవడానికి మనల్లో ఒక క్రొత్త అంశాన్ని మరలా దేవుడు ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇది ఇప్పుడే ఇవ్వడమా అని అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో దేవుడు మన ఎడల ఉంచినటువంటిదే. కానీ మన అవిధేయత వల్ల, మన పాపం వల్ల దానిని కోల్పోయినాము. కాబట్టే మరలా కోల్పోయినటువంటి మన జీవితాలను వాడు నాశనం చేసేసుకున్నాడు. వాడి జీవితాన్ని వాడికి ఒక ₹1,00,000 ఇచ్చాను, వాడు ఏదో చేసుకోరా, బిజినెస్ చేసుకోరా అని ఇచ్చాను. అయితే వాడు దాన్ని నాశనం చేసుకున్నాడు. ఇంకెక్కడితో అయిపోయింది, నేను చేయవలసింది చేశాను, అయిపోయిందని వదిలించుకునే శరీర సంబంధమైన వారిలాగా ఆలోచిస్తలేదు. మనం పడిపోయినాము. ఇలాగున జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం పాడైపోయినాము. ఇలా పాడైపోయిన దాన్ని పాడైపోయాడు అని లేదు, దానిని నూతన పరుస్తూ ఉన్నాడు. దాని యొక్క విలువలను మరలా తిరిగి పునఃప్రారంభించడానికి ఆయన ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అదేంటి అని అంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో మనము ఈ 26-27 వచనాల్లో మనం వాటిని గమనించవచ్చు. అదేంటి అని అంటే, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను అనుసరించు వారిగాను మిమ్మును
చేసేదను. మరి ఇప్పుడున్న హృదయం సంగతి ఏంటి? ఆ హృదయము దేవుని ఆత్మను స్వీకరించే స్థితిలో కానీ దానిని గైకొనేటువంటి స్థితిలో కానీ లేదు. కాబట్టి అందులో పాత స్థితులలో కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ తిత్తి ఎలా పిగిలిపోతుందో అలాగున పాత జీవితాలలో, పాత మనస్తత్వాలలో, హృదయాలలోనికి క్రొత్త అంశాలను దేవుడు ప్రవేశపెట్టదలుచుకోలేదు. దేవుడు తాను ప్రవేశపెట్టినటువంటి ఆలోచన విధానాన్ని నూతన హృదయంలోనికే దేవుడు మనకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మన హృదయం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. ఒక్కొక్కసారి మన హృదయాలను గురించి మనం ఆలోచన చేస్తే అప్పుడే బోళ్ళంతా చాలా రష్గా ఉంది. అది మన హృదయం అంతా కూడా చాలా రష్గా ఉంది, అనేకమైన వాటితోటి నిండిపోయి అదంతా చోటు లేకుండా చాలా కిటకిటలాడుతూ ఉంది మన హృదయం. అందుచేత ఎప్పుడెప్పుడు ఏం చేసామో అన్నది మనకు జ్ఞాపకం ఉండలేదు, ఎప్పుడు ఎవరితోటి ఏం మాట్లాడామో అన్నది జ్ఞాపకం ఉండలేదు, ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో అన్నది మరిచిపోయి మరీ జీవిస్తున్నాం. ఎందుకనంటే రష్ ఎక్కువైపోయిందేమో హృదయంలోని. కాబట్టి ఇలాంటి రష్గా ఉండడం ఉన్నటువంటి హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనమైనటువంటి హృదయాన్ని మీకు ఇస్తాను. అయితే దీనికున్న ప్రత్యేకత ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే నూతన హృదయాన్ని మనం ఎప్పుడైతే అమర్చుకోగలిగినామో, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన హృదయము మనలోనికి రావడం వలన మనము నూతన సృష్టిగా మార్చబడతాము. పాతవి గతించిపోతాయి, సమస్తము క్రొత్తవి అవుతుంటాయి. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచబడే స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన హృదయాలు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. నూతన హృదయము ఖాళీగా ఉందనుకోండి, దుష్టుడు దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని నూతన హృదయము, దేవుడిచ్చినటువంటి నూతన హృదయములో మనము ఖాళీగా ఉంచుకోకుండా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, దేవుడు తన ఆత్మను మీకు ఇస్తాను అని అంటున్నాడు. నూతన హృదయమును మీకు ఇస్తాను, నూతన హృదయములో నా ఆత్మను ఉంచుతాను. అక్కడ ఉన్నటువంటి మాట, నా ఆత్మను మీ మీద ఉంచి, మీలో ఉంచి, మీ అందుంచి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నా ఆత్మను మీ అందు ఉంచుతానో దురాత్మ అక్కడికి వచ్చే అవకాశాలు లేవు. దురాత్మ సంబంధమైన వాటితోటి అది రీఛార్జ్ చేయబడదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆత్మ ప్రభావము చేత ఈ శరీరం అంతా పులకరించబడుతుంది. శరీరం ఇప్పుడు చూడండి, అది ఎలా ఉంటుంది అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట అక్కడ కనబడుతుంది. హీబ్రూ బైబిల్లో మనం చూస్తే బెరోషిత్ బారా ఎలోహీం హషామయీం వే హా హెరెత్స్ అనేటువంటి మాట అక్కడ హీబ్రూలో ఆ మాటలు అక్కడ వ్రాయబడతాయి, హీబ్రూ లాంగ్వేజ్లో. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. నెంబర్ 1, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను. అంటే భూమి యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి అనంటే, అది నిరాకారంగాను అస్తవ్యస్తంగాను దేనికి పనికి రానటువంటి విధానములో ఉంది. అయితే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను.
ఈ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే వాక్య రూపేణ ఆ నిరాకారమైనటువంటి సృష్టిలోనికి దానిని ప్రవేశపెట్టినాడో, వెలుగు కలుగుగా కానీ చీకటిని పారద్రోలేసినాడో, ఆ సృష్టి, ఆ భూమి ఫలభరితమైన భూమిగా మారిపోయింది. దేవుడు ఏమనుకుంటున్నాడో అది జరిగే సృష్టిగా మారిపోయింది. దేవుని యొక్క ఉద్దేశాలు ఎక్కడెక్కడ ప్రతిష్ఠించబడాలని అనుకున్నాడో అక్కడక్కడ ప్రతిష్ఠించబడే స్థితిలోనికి మారిపోయింది. దేవుని ఆత్మ, దేవుని వాక్కుతోటి ఎప్పుడైతే దానిలోనికి ప్రవేశపెట్టినాడో ఆ సృష్టి ఎలా మారిపోయిందంటే, పగలు వెలుగివ్వడానికి సూర్యుడిని, రాత్రి డానికి చంద్రుని, నక్షత్రములను దేవుడు కలుగజేసి వాటిని అక్కడ ఉంచినాడు. అవి అక్కడే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. భూమి మీద ఉన్న జలములన్నిటిని వేరుపరుచుగా కాని పలికినాడు. ఆరిన నేలను చేసినాడు, నీరంతా ఒక చోట ఉంచినాడు, దానికి సముద్రం అని పేరు పెట్టాడు. అది అక్కడే ఉంది. దేవుడు మానవునికి ఇయ్యాలనుకుంటున్న ఆత్మ ఏది అనంటే, ఒక రకంగా చెప్పాలంటే అదొక జీవనది అన్నమాట. అనగా ఆరిపోయేటువంటిది కాదు. ఎప్పుడూ కూడా జీవనది అనంటే అందులో నీరుండేటువంటిదే, జీవనదిగా చేయగలిగేటువంటిది. ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. అందుకనే దేవుని బిడ్డలారా, ఇంకొక మాటలో కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా చెప్తున్న, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. అనగా గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటన్నమాట, మన మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. అది ఎలాంటి ఆత్మ అనంటే, దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథంలో మనం చూద్దామండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనములో చక్కని మాట ఉంది. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా అనే మాట. ఏం ఆత్మను కుమ్మరిస్తాను? విజ్ఞాపన చేయు ఆత్మ. ఇక్కడ దేవుడు నా ఆత్మను మీ అందుంచి అని అన్నాడు. ఏ ఆత్మను ఉంచుతాడు? విజ్ఞాపన చేయు ఆత్మ. ఆత్మ అయిన దేవునికి మనలో ఉండే ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటుంటుందన్నమాట. మనలో ఉన్నటువంటి విజ్ఞాపన ఆత్మ దేవునితో సంబంధమై అనుసంధానమై ఉంటుందన్నమాట. ఇలాగున అనుసంధానమై ఉండడం వలన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యకలాపాలు, ఉద్దేశాలన్నీ మనలోను, మన ఆలోచన, నడవడిక విధానం అంతా దేవుని చిత్తానుసారంగాను కొనసాగిపోతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఖచ్చితంగా దేవుని రాజ్యమే ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇక్కడ మనం జకర్యా గ్రంథంలో చూసినట్లయితే విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరిస్తాను. అయితే ఇప్పుడు విజ్ఞాపన చేయు ఆత్మ కుమ్మరించబడడం వలన, ఇందాక చెప్పాను చూసారా, ఏ ఆత్మ దేవుడు మనకి కుమ్మరిస్తాడు అని అంటే, ఒక మాటలో చెప్పాను, అదొక జీవనది లాంటిది అని. జీవనది అనంటే అందులో నీళ్ళు ఎప్పుడు ఆరిపోవన్నమాట. నీళ్ళు ఎప్పుడు అలా ఉబుకుతూనే ఉంటుంటాయి, నీళ్ళు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంటాయి. అది ప్రవహించడం అనేటువంటిది ఆ నది యొక్క గొప్పతనం అవుతుంది. జీవనది యొక్క గొప్పతనం, మిగతా నదులకు లేని గొప్పతనము జీవనదికే ఉంటుంది. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, ఆ నదిలో నీళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయి. ఎంత వేసవి కాలం వచ్చినా సరే ఆ నదిలో నీళ్లు ఎండిపోవడము అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాంటి విజ్ఞాపన చేయాలి? జీవనదితో నీళ్లు పెళ్ళుబుకేలాగున
విజ్ఞాపన చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మాట మనం చూడొచ్చు, బైబిల్లో చెప్తున్నాడు, పిల్లలు కలిగిన ప్రతి తల్లులకు చెప్తున్న మాట, నీ పసిబిడ్డల ప్రాణము కొరకు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి అని అంటున్నాడు. నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే కన్నీటితో నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తే నీ పిల్లలు, నీ పసిపిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా, దీవెనకరంగా ఉంటారు. ఇక్కడ గమనించండి, దేవుడు మనకు అనుగ్రహించే విజ్ఞాపన జీవనదిలాగా మనము దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరిస్తూ ఉంటుంటే, దేవుని సన్నిధిలో మన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఆ ప్రార్థన ఆ వ్యక్తులను కాపాడుతుంది. పసిపిల్లల ప్రాణాలను ఎలా కాపాడుతుందో, నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, నీ బిడ్డల కొరకు, నీ దేశం కొరకు, ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే గనక అది క్షేమంగా ఉంటుంది అన్న విషయం మనకి అర్థమవుతుంది. మనం చూసినట్లయితే లూకాసు వార్తలో చూడొచ్చు, 19వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, యేసు యెరూషలేమునకు ఆ గాడిద పిల్ల మీద వెళుతూ అక్కడ ఆగి యేసు ఆ పట్టణాన్ని చూసి ఏం చేసినాడంట, కన్నీరు గార్చినట్లుగా అక్కడ మనకి కనబడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, అనగా ఆయనలో ఉన్న ఆత్మ, ఏ ఆత్మ? విజ్ఞాపనము చేయు ఆత్మ. విజ్ఞాపన చేయు ఆత్మ జీవనదిలాగా కుమ్మరించబడింది అక్కడ. దేని విషయమై? యెరూషలేము పట్టణము విషయమై ఆయన కన్నీరు గార్చినాడు. ఒకవేళ ఆయన కన్నీరు కార్చకపోతే, దేవుని బిడ్డలారా, కన్నీటితో కూడిన ప్రార్థనా విధానం మనలోనికి రావట్లేదంటే దానికి కారణం ఏంటి అని అంటే, నీలో దేవుని ఆత్మ లేదు. దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇవ్వలేదు. ఆయన కట్టడలను, విధులను అనుసరించేటువంటి నియమ నిబంధనలు ఆ హృదయంలో లేదు కనుకనే నీ హృదయం డ్రై అయిపోయింది, ఆరిపోయింది, తడి లేదన్నమాట. అందుకనే నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ కన్నీటితో కూడినటువంటి ప్రార్థన నీలో నుంచి రావటం లేదు కనుకనే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, నీకు క్షేమము అనేటువంటిది కరువైపోయింది. యెరూషలేముకు అది ఉన్నది, అలాంటి పరిస్థితి ఉంది. అందుకనే కఠినమైపోయింది. కాబట్టి ప్రవక్తలను చంపుదానా అనే మాట, కఠినత్వము, క్రూరత్వంతో కూడిన ఆ స్వభావము, ఆ హృదయము, ఆ మనస్సు వారు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే యేసు రాకడతో ఆ పట్టణము విషయమై విలపించు విజ్ఞాపన చేయు ఆత్మను కలిగి జీవ నదిని, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. చూసారా, ఆ నది, ఇలాంటి నీరు, ఆ జీవ నదిలో నుండి నీరు ప్రవహించి ఆ పట్టణము నాశనం అయిపోకూడదని ప్రక్షాళనము చేస్తుంది తండ్రి యొక్క పాదాలను. దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయినప్పుడు కూడా లాజరు సమాధి దగ్గరకు వచ్చి యేసు కన్నీరు విడిచెను అనగా, ఇక్కడ గమనించండి, ఆ తరువాత మాటల్లో మనం కూడా గమనిస్తే, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు వందనాలు అని అన్నాడు. ఎప్పుడు చేశాడు? ఏ విధమైన మనవి చేశాడు అని అంటే, విజ్ఞాపన చేయు ఆత్మతో, ఆయన కన్నీటితోటి ఆయన తండ్రి అయిన దేవుని పాదాలు ప్రక్షాళనం చేసినాడు, లాజరు బ్రతకాలని. ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేసినాడో, దేవుని బిడ్డ లాజరు బయటికి రా అని అనగానే లాజరు బ్రతికి బయటికి వచ్చినాడని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఎంత ప్రత్యేకమైనదో ఆలోచన చేయండి. ఆయన అనుగ్రహించే ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ. ఈ ఆత్మ ఉండేది ఎక్కడ? హృదయములో. ఆ హృదయములో ఉండడానికి నీ పాత హృదయములో ఉండడు దేవుడు. అందుకని ఏమని అంటున్నాడు? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అని అంటున్నాడు. నూతన
హృదయాన్ని మీరు ధరించుకోవాలి. ఆ హృదయములో విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడిస్తాడు. ఆ ఆత్మ చేసే పని ఏంటి అని అంటే ఆయన కట్టడలను విధులను అనుసరిస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించండి, నాలో దేవుని యొక్క విజ్ఞాపన చేయు ఆత్మ ఉంది అని నాకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన కట్టడలను విధులను నేను అనుసరిస్తూ పోతున్నట్లయితే అది నాలో ఉన్నట్లే. నా హృదయము నూతనమైన హృదయాన్ని కలిగి ఉన్నట్లే. మీకు తెలియదండి ఈ విషయంలో, మీరు ఎన్నంటే చెప్పండి, నేను ఇలాగ చెయ్యనండి అని అన్నారు అనుకో, నీలో నూతనమైన హృదయము నూతనమైన ఆత్మ లేదన్నమాట. దేవుని బిడ్డలారా, నూతన హృదయం నూతన ఆత్మ లేకపోతే, ఆయన కట్టడలను అనుసరించేటువంటి మనసు విధానము నీలో లేకపోతే, ఆయన ప్రభువా నాకు ఇది చెయ్యండి, ప్రభువా నాకు బిడ్డలను ఇవ్వండి, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వండి, ప్రభువా నాకు ఇల్లు ఇవ్వండి, ప్రభువా నా కష్టాలు తీర్చండి అని నువ్వు ఎన్ని అడిగినా సరే అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, వెలుగు కలుగుగాక అని అన్నట్లుగా ఆయన సరే అని అన్నాడు అనుకోండి, అది స్వీకరించే హృదయం కానీ అది అంగీకరించే ఆత్మ కానీ ఆ కట్టడలను అనుసరించి చేయగలిగేటువంటి ప్రకంపనలు నీలో జరగాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు నీ హృదయం నూతనమైనటువంటి హృదయం అయి ఉండాలి. రెండవది, అందులో దేవుని ఆత్మ చేతనే నింపబడి ఉండాలి. అలా ఎప్పుడైతే నింపబడి ఉంటుందో అప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు అందులో జరుగుతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తే 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కూడా శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని అన్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినట్లుగా అక్కడ చూస్తున్నాము. దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్తగా ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. తిమోతీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే 2వ తిమోతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. ఏ ఆత్మను దేవుడిచ్చాడు? పిరికితనంతో కూడిన ఆత్మను మనకు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహములు కలిగిన శక్తి కలిగిన ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించినాడు. నేను ఇది చేయగలను, నేను ఉండగలను, నేను ఇది సాధించగలను అనేటువంటి నిగ్రహ శక్తి కలిగిన ఆత్మ యొక్క ప్రత్యేకత అది. దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ నీలో ఉంటే నేను దేవుల్లో ఖచ్చితంగా ఉండగలను, నేను ప్రార్థన చేయగలను, నేను దేవుని బిడ్డగా జీవించగలను. ఇక ఇందులో ఏ అనుమానం లేదు. ఎవరు నన్ను ఏమీ చేయలేరు. దేవుడు నాకు అలాంటి ఆత్మనే ఇచ్చాడు. పిరికితనంతో కూడిన ఆత్మను నాకు ఇవ్వలేదు అని మనము ధైర్యంగా ఉండగలుగుతాము. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో 12వ చరణంలో మనం చూస్తే ఏమని అంటున్నాడు తెలుసా? కీర్తనకారుడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అని అంటున్నాడు. రక్షణానందం. దేవుని బిడ్డారా, రక్షించబడినటువంటి వారిలో ఉండే ఆనందము ఇలాంటిదే. అంటే ఇది ఉండాలి అని అంటే నీలో ఈ యొక్క రక్షణానందాన్ని కలిగి ఉండేటువంటి ఆ పరిస్థితులు ఉండాలి అని అంటే నువ్వు నూతన హృదయము అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నువ్వు అలాంటిది డౌన్లోడ్ చేసుకోగలిగినప్పుడే నీకు నూతన హృదయము నీకు ఇచ్చినప్పుడు దేవుని లో ఉంటుంది. ఆ ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే విజ్ఞాపనము చేయు ఆత్మ, దేవుని యొక్క ఇంద్రియ నిగ్రహములను కలిగినటువంటి శక్తి కలిగిన ఆత్మతో నువ్వెప్పుడైతే ఉంటావో దేవుని బిడ్డారా, ఆ ఆత్మ దేవుని యొక్క కమాండ్స్ అన్నిటిని స్వీకరించగలుగుతుంది. దేవుని యొక్క ఆత్మ కానీ నీ హృదయంలో లేకపోతే దేవుని కమాండ్ స్వీకరించదు. దేవుడు చెప్పే మాటలు స్వీకరించదు.
స్వీకరించదు. మనలో దేవుని యొక్క కమాండ్స్ ఏంటి? సైతానా పో అని దేవుడు అన్నాడు అనుకోండి, నీకు పిల్లలు కలుగుగాక అని దేవుడు అనాలనుకోండి, నీకు ఉద్యోగం వచ్చునుగాక అని దేవుడు అన్నప్పుడు అవి నీలో జరగాలి అని అంటే గనక ఆ ఇచ్చే కమాండ్ను స్వీకరించగలిగే సిస్టమ్ అయి ఉండాలి. నువ్వు ఆ సిస్టంలోనికి నువ్వు ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతాదో నీ యొక్క యాటిట్యూడ్ అంతా మారిపోతుంది, నీ పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి, నీ విధానం అంతా నీవు మారిపోతుంది. సో గనుక ఫస్ట్ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నూతన ఆత్మను నాకు దయచేయండి, రక్షణానందాన్ని పుట్టించండి నాయన అని నీవు ఎప్పుడైతే కన్నీరు గార్చి విజ్ఞాపన చేస్తూ దేవుని దగ్గర అడుగుతావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్నే మార్చేస్తాడు. ప్రేయర్ చేంజ్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నా ఆత్మను నీ యందు ఉంచుతాను, నా కట్టడలను అనుసరించు వానిగాను, నా విధులను గైకొని వారిగాను నేను మిమ్మల్ని చేస్తానని అంటున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా దాన్ని స్వీకరించేయండి, స్వాధీనం చేసేసుకోండి. ఒకవేళ ఉన్నాను నేను ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, ప్రార్థనకు నేను చేస్తున్నాను అని అనుకుంటే గనక అది కాదు. కానీ మరలా దానిని రిఫ్రెష్ చేయండి. దానిని మరలా రిఫ్రెష్ చేస్తే గనక ఖచ్చితంగా నీవు ప్రార్థన ద్వారా రిఫ్రెష్ ఎప్పుడైతే అవుతావో నువ్వు చాలా స్పీడ్గా యాక్టివేట్ అవుతావు. దేవుడు చెప్పింది ప్రతిదీ చేయగలుగుతావు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు, నువ్వు ఆశీర్వాదాలు అనుభవించుకుంటూ నీవు నీ ఇంట్లోని సంతోషంతో రక్షణానందాన్ని మీరు కలిగి జీవించగలుగుతారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మా ప్రియ ప్రభువా, ఈ మాటలు విన్నటువంటి బిడ్డల అందరి హృదయాలను రిఫ్రెష్ చేసి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆత్మను వారిలో ఉంచండి. ఆ ఆత్మ నీ కట్టడలను నీ విధులను గైకొనేటువంటి రీతిలోనికి వారిని మమ్మల్ని అందరినీ నడిపించండి, సంఘాలను నడిపించండి, సేవకులను నడిపించండి. బిడ్డలందరినీ కూడా మీరు స్వీకరించి మీ నామానికి మహిమకరంగా ఈ భారతదేశంలోను ఈ ప్రపంచ దేశంలోను కూడా మా ప్రభువా ఈ సువార్త ప్రకటించబడడానికి దేవ మీ యొక్క కార్యాలు విడుదల చేయండి. అందరూ అంతటా మారు మనసు పొందేలాగున నువ్వు చేస్తున్నందుకు, నీ కార్యాలు విడుదల చేస్తున్నందుకు, ఎక్కడ ఏ విధమైన అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరు దృఢపరుస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ రోజున అనేక మందిని నీ బిడ్డలుగా స్వీకరించి మీ నామానికి మాయం తెచ్చుకోమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారం, పరిశుద్ధాత్మ దేవుడు దీవెన మీ అందరికీ తోడైండి కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, మరలా వచ్చే వారం కలుసుకుందాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఫోన్ చేయండి, నాతో చెప్పండి ఈ పరిచర్యలో నేను ఎలా పాలిభాగస్తురాలను అవ్వాలి అన్నది మీరు అడగండి. తప్పకుండా మీతో నేను మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించవలసిన చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చికబయలు, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్, 2-3-55 బిహైండ్ ఆర్టీసీ కాంప్లెక్స్, పిఠాపురం. మా ఫోన్ నెంబర్ 9848591119 9848591119.